దేశంలో ఐపీఎల్ సందడి నెలకొంది. క్రికెట్ అభిమానుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్నారు. ఆన్లైన్లో ఐపీఎల్ టికెట్లు డిస్కౌంట్కే ఇస్తున్నామంటూ మోసాలు చేస్తున్నారు. పేటీఎంలో తప్ప ఎక్కడా టికెట్స్ కొనొద్దని క్రికెట్ అభిమానులకు సూచిస్తున్నారు పోలీసులు. భారత్లో క్రికెట్కు పెద్ద ఎత్తున అభిమానులు ఉంటారు. మరీ ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్లను లైవ్లో చూడడానికి ఫ్యాన్స్ ఇష్టపడుతూ ఉంటారు. హాట్ కేకుల్లో టికెట్లు అమ్ముడుపోతాయి. ఆన్లైన్లో టికెట్ సేల్స్ పెట్టిన గంటలోపే టికెట్లన్నీ సోల్డ్ అవుట్ అవుతాయి. చాలా మంది క్రికెట్ అభిమానులు టికెట్లు దొరకకపోవడంతో నిరాశ చెందుతారు. అయితే ఈ క్రేజ్ని క్యాష్ చేసుకుని క్రికెట్ అభిమానులు మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఐపీఎల్ టికెట్ల విక్రయం పేరుతో సోషల్ మీడియాలో వెబ్సైట్ పేజీలను ఏర్పాటు చేశారు సైబర్ నేరగాళ్లు. వీటితో ఐపీఎల్ టికెట్లు కావాలంటే సంప్రదించాలని కొన్ని వాట్సాప్ నెంబర్లను సైతం అందులో ప్రచురించారు. ఇది నిజమే అనుకుని నమ్మిన అభిమానులు ఆ వాట్సాప్ నెంబర్తో చాట్ చేస్తున్నారు. 3,500 ఐపీఎల్ టికెట్కు డిస్కౌంట్ కూడా ఇస్తామని అభిమానులను నమ్మిస్తున్నారు. క్యూఆర్ కోడ్తో డబ్బులు పంపిన తర్వాత ఎలాంటి స్పందన రాకపోవడంతో మోసపోయామంటున్నారు బాధితులు. క్రికెట్ అభిమానులను మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా, ముంబై, చెన్నై జట్లు ఆడే మ్యాచ్లకు ఫ్యాన్స్ నుంచి విపరీతమైన క్రేజ్ ఉంది. దీంతో ఆన్లైన్లో టికెట్లు దొరకడం కష్టంగా మారింది. వెబ్సైట్లలో, యాప్స్లలో టికెట్లు కొనవద్దని, కేవలం పేటీఎం సైట్లో మాత్రమే కొనుగోలు చేయాలని అభిమానులకు సూచిస్తున్నారు పోలీసులు. సోషల్ మీడియా ప్రకటనలు చూసి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఐపీఎల్ టికెట్స్ పై ప్రకటనలు చూస్తే వెంటనే సమాచారం అందించాలంటున్నారు పోలీసులు.